హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. కూతురింటికి వచ్చానండి. ఓకే, ఇప్పుడు కూరగాయలు అవి తీసుకుంటానికి, మటన్ తీసుకుంటానికి బయటకు వెళ్తున్నాను. ప్రస్తుతం ఇది రెండోసారి అండి కాఫీ తాగేసాను మంది. బ్రెడ్ ఇది కాదు, జ్వరంతో ఉన్నప్పుడు బిళ్ళ బిళ్ళలుగా ఉంటుంది చూడు, అది తెప్పించుకోవాలి. ఇది బాగుంది. తినేసేయారండి. ఇప్పుడు తిన్నాం. ఇది బాగు అమ్మ. అవి మంచి బ్రెడ్లు 40-50 ఉంటాయి. ఇప్పుడు బాగుంది కాఫీ. పొద్దున్న తీయగుంది, కొంచెం తీపి ఎక్కువ. తీపి జలుబు ఉంది కదా ఏదోలాగా. తీపి ఎక్కువ తాగలేం అనుకుందాం. నువ్వు మాట్లాడలేదు, నేనేం అనలేదు. అయ్యో, తప్పేమీ లేదమ్మా. రేపు బాగాలేదంట, నువ్వు రావాలి కదా మరి. ఎవరు చూస్తారో చూడరు, నిన్ను ఎప్పటికైనా నేను చూసుకుంటాను. అలాగే అలాగే. ఏ పరిస్థితిలో ఉన్నా నా ఇంట్లో పెట్టుకుంటాను. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం విశ్వాసం ఉంది. మంచిదమ్మా. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం మంచిది. మళ్ళీ మా అక్క ఒంట్లో బాగుంటలేదంట. మా అమ్మగారికి సీరియస్ ఉంటా. మొన్నటిదాకా ఇంట్లో లేదు కదా, ఆలీలలో ఇళ్ళలో ఉండి నాకు హెల్త్ ఇబ్బంది అయింది. నువ్వు పారం కోళ్ళు లాంటిదాన్ని. మమ్మల్ని తేడా వచ్చేస్తుంది తెచ్చుకునే. మాస్టర్ని అలాగే అనేది సెలైన్ పెట్టించుకుంటా ఉంటావు కదా ఇక్కడ హాస్పిటల్ కాడ. పెట్టించుకో, నేను వస్తాను చేరుకొట్టుకుని. మొన్న ఏడా భోజనాలు అవుతాయి పక్క గల్లీలో, అక్కడ వెళ్ళాను, పాట పాడాను, దిష్టి తగిలింది. ఇంకా మరి ఇంటికి వచ్చేగా నీకు ఏమని చెప్తున్నాను? ఉప్పు తీసుకోవాలని చెప్తున్నాను కదా. తీసుకోలేదు, జ్వరం వచ్చేసింది, ఇంకా గొంతు కూడా రావట్లేదు. ఈపి లేదు అసలు. ఇట్నే ఉండాలి. అందరూ బాగుండాలండి. నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ పాదాభి వందనాలు. ఓకేనండి. వీడియో ఇవాళ కూతురంకి వచ్చాను. మటన్ తేవటానికి బయటకు వెళ్తున్నానండి, కాయగూరలు తేవటానికి. అసలు వాడికి ఫోన్ చేస్తాను. బండి మీద ఉన్నాడమ్మా. ఆ పిల్లోడు కాదు, వీడికా మటన్ అంకులకి. హలో, అది పంపిస్తారా మరి మటను? బిజీ బిజీ ఉన్నారా? నేను తెస్తానులే. రేమత్ నగరే. ఇగో మా అమ్మని పంపిస్తున్నా.